ఈవెంట్ లోకల్లోనే కదా అని చెప్పి మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గర రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తుంటే ఇంకా వెళ్లే దారిలో ఆటో అన్న ఒక కిరాణా షాప్ దగ్గర ఆపాడు. ఆ షాప్ లో తినేటివన్నీ ఉన్నా గానీ నాకు కీర్తికి ఏదో చిన్నపిల్లల్లాగా చింతపండు స్పూన్లు తినాలనిపించింది. నా చిన్నప్పుడు ఒకసారి చింతపండు వల్ల నన్ను మా కుమారిని మా నాయనమ్మ పిచ్చకొట్టడి కొట్టింది. అది ఎందుకో తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ చెప్తాను. చింతపండు సంగతి పక్కన పెట్టేస్తే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ కి వెళ్లే లోపు అసలు మాకు ఈవెంట్ చెప్పిన వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారంటే ఇంకా ఎంట్రీ స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. వీళ్ళు ఇలాగే ప్రతిసారి హడావుడి చేస్తుంటే ఈసారి నిజంగానే ఎంట్రీ త్వరగా స్టార్ట్ అయినా సరే మాకు నమ్మాలనిపించదు. ఎంట్రీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దని చెప్పారని ఈలోగా స్నాక్స్ తిందామని చెప్పి వెళ్ళాము. పిజ్జా, పనీర్ టిక్కా, చాట్ మసాలా అని చెప్పి ఇలా ఎవరికి కావాల్సిన వాళ్ళు తిన్నాము అన్నట్టు ఫైనల్ గా బొజ్జులో చల్లగా ఉండాలని చెప్పి ఒక గ్రేప్ జ్యూస్ కూడా తాగాము. ఈలోగా ఎంట్రీ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఈసారి ఎంట్రీ లేట్ గా స్టార్ట్ అయ్యింది, అంతే లేట్ గా అయిపోయింది. చెప్పా కదా ఎంట్రీ కొంచెం లేట్ గా అయిపోయిందని చెప్పి. ఆలోగా తిన్న స్నాక్స్ కూడా అరిగిపోయాయి. అందుకే ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫుడ్ తినేసి ఇక ఇంటికైతే వెళ్ళాము. ఇక ఈ రోజు మా ఇంటి దగ్గర ఉన్న బొజ్జు గణపైని నిమజ్జనాన్ని తీసుకొని వెళ్తున్నారు. అయితే అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి వచ్చిన స్టెప్స్ వాళ్ళు వేస్తున్నారు. ఇందులో మా రిషిగాడు ఎక్కడున్నాడా అని చెప్పి కనిపెట్టడం కొంచెం కష్టమైన పని. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.